తీసుకొచ్చేసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని బ్లేమ్ చేయడానికి చేస్తే ఊరుకుంటారు ఎవరైనా? అంటే ఎజెండాలో ఉన్న విషయాలు ఏంటి, ఆ విషయాల మీద మాట్లాడమని చెప్పండి. ఆ కాంక్రీట్ గా ఎప్పుడు మాట్లాడరు వీళ్ళు. మీరు చూడండి సెషన్ వెనకెళ్ళి చూడండి 2014 నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా వీళ్ళకి, ఎందుకంటే 56 సంవత్సరాలు రుచి మరిగిన ప్రభుత్వం లంచాలకి, కరప్షన్లకి, అవినీతి అక్రమాలకి ఒక ప్లేస్ ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీనే. ఆ కాంగ్రెస్ పార్టీ కింద నుంచి పై స్థాయి వరకు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం ఇప్పుడు అదే మరి నరేంద్ర మోదీ ఇవాళ మీ బీజేపీ ఎంపీలే ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఒక్కరి మీద చెప్పండి, ఒక చిన్న ఎలిగేషన్ చెప్పండి. మేము చెప్తాం 100 కాంగ్రెస్ పార్టీ మా నాయకుల మీద చెప్తాం, 100 మంది మీద చెప్తాం. అది 56 సంవత్సరాలు మీకు తెలియని పరిపాలన అంతా కూడా మేము చేస్తా ఉన్నాం. వెంకటరెడ్డి గారు స్ట్రాంగ్ గా ఉంది. లింగం యాదవ్ గారు అంటారు భారతదేశానికి తీసుకుపోతా ఉన్నాం. అది మేము చేస్తున్నాం, ఓర్వలేకపోతా ఉన్నాం, మేము చేయలేకపోతా ఉన్నాం, మేము చెప్పలేకపోతా ఉన్నాం. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి దయచేసి. ఓం బిర్లా గారి మీద తీసుకొచ్చిన నో దురదృష్టకరం. అది మీరు ప్రసక్తే లేదు, వీగిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు, మీరు కనీసం కానీ ప్రతిపక్షాలన్నీ కలిసి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది నెగ్గుద్ది అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎట్లా నెగ్గుద్ది చెప్పండి. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలంటే ఒక 50 మంది సపోర్ట్ తీసుకున్నారు, 118 మంది మాత్రమే సైన్ పెట్టారు అక్కడ. కానీ టీఎంసీ చెప్పింది కదా 99 మంది మిగతా వాళ్ళు వాళ్ళ ఇండి కూటమిలో బోలెడని రుసుకులు ఉన్నాయి. ఒక్కరు కూడా వచ్చే ప్రసక్తి లేదు, వీళ్ళకి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. మనం చూసాం మొత్తం భారతదేశంలో ఇండి కూటమి ఏ విధంగా మీకు తెలుసు కదా వెంకటరెడ్డి గారు, తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ సంతకాలు చెయ్యం కానీ సపోర్ట్ చేస్తాం, ఓటు కూడా వేస్తామని చెప్పారు కదా వాళ్ళు. రోజా గారు చెయ్యరు చూడండి, ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తామని చెప్తే మీరు చేయరని ఒక 50 మంది వచ్చి మేము సపోర్ట్ చేయము, తీసుకోండి వెనక్కి తీసుకోండి. ఎందుకంటే అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్పీకర్ కి ఎగనెస్ట్ గా ఇష్టం వచ్చినట్టుగా చేయడం అనేది దురదృష్టకరం చెప్పాలంటే. కాంగ్రెస్ పార్టీకి కంటెంట్ లేక, సబ్జెక్ట్ లేక, భారతదేశ ప్రజల మీద అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు చెప్పలేక భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. కంటెంట్ మాట్లాడలేరు అక్కడ లోక్సభలో. ఇటు గగోయ్ చెప్తా ఉన్నాడు కదా, గగోయ్ ఏమంటున్నాడు, వి హావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ద స్పీకర్. అంటే వ్యక్తిగతంగా స్పీకర్ టార్గెటెడ్ గా ఇది తీసుకురాలేదు అని చెప్పారు ఆయన. వ్యక్తిగతంగా స్పీకర్ ని టార్గెట్ చేస్తూ మేము అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురాలేదని చెప్పారు. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేందుకు తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. రైట్, ఓకే. పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలంటే వాళ్ళ కుర్చీలో ఉండి ఎంతసేపు అయినా మాట్లాడమని చెప్పండి. 24 hours పెడతారా డిబేట్ అని చెప్పండి, ఎజెండాలో చేర్చమని చెప్పండి. గతం చేయాలి కానీ వెల్లుకు వచ్చేసి స్పీకర్ మీద కాగితాలు ఇసిరేయటం, చింపేయటం, ఏది వెకిల్ చేష్టలు చేయటం, వెకిల్ మాటలు మాట్లాడటం, ఇది సాంప్రదాయమా లోక్సభలో? మనం అందరం చూస్తా ఉన్నాం, భారతదేశ ప్రజలందరూ కూడా. అదొక మనకు ఒక మెసేజ్ వస్తుంది, మన బిల్స్ పాస్ అవుతా ఉంటాయి. ఎంత డీసెంట్ గా ఉండాలి, ఎంత డిగ్నిఫైడ్ గా ఉండాలి లోక్సభ అంటే. అది ఇది చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. అలాంటి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు అవకాశం ఇవ్వాలి? సభ టైంను వేస్ట్ చేస్తా ఉన్నారు. లక్షల రూపాయలు, నిమిషానికి లక్షల రూపాయలు అవుతా ఉన్నాయి, ఖర్చు అవుతా ఉన్నాయి. ఈ సొమ్మంతా ఎవరిది? ఇది తెలంగాణ భారతదేశ ప్రజలది కదా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉన్నది. అన్ని కాంగ్రెస్ పార్టీ దాని మీద మాట్లాడదు. ఎంతసేపు కూడా బీజేపీని బ్లేమ్ చేయాలంటారు. చైనా కావాలి, లేకపోతే ఇంకొక కంట్రీ కావాలి, వాళ్ళతో దోస్తానం చైనా పాకిస్తాన్ తోటి. త్యాగం చేసిరు ఎవరైనా? దేశం ప్రాణాలు అర్పించిరా బీజేపీ నాయకులు? ఈ 2002 వరకు వాళ్ళ సంఘంలో జాతీయ జెండా దగ్గర దుర్మార్గులు వాళ్ళు మాట్లాడే దేశం ఏందండి? అరే టాపిక్ డీవియేట్ అవుతుంది. ఒక నిమిషం.
ఒక్క నిమిషం. ఎస్ లింగం గారు, లింగం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. ఓకే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు దయచేసి ఆగండి ఒక నిమిషం. ఎస్ ప్లీజ్. రైట్ రామ్మోహన్ గారు. ఓకే అండి లింగం యాదవ్ గారు. ఎస్ బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. ఒక నిమిషం మీరు ఆగారండి. ఎస్ ఓకే రైట్ అండి, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి లింగం గారు. ఓకే రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, దేశం కోసం మేమున్నాం, మీరు కాదు. మీరు కనీసం మీకు ఓట్లు కూడా వేసుకునే పరిస్థితి లేదు. మీరు ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు. బీహార్ లో ఓడించి మిమ్మల్ని ఇంటి పంపించారు. కనీసం ఎంఐ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు మీకు. సింపుల్ గా చెప్పాలంటే దానికి ఎంఐ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు. ఏం మాట్లాడతారు? దేశ స్వాతంత్ర కోసం పోరాడిన మేము ఏం పోరాడినా మీరు? నెహ్రూ చేసిన ఇదంతా విభజన, నెహ్రూ చేసుకొచ్చిందే విభజన. ఏం మాట్లాడతావు? నెహ్రూ చేసిన నెహ్రూ కనీసం అవగాహన లేదు. నెహ్రూ లేదు, గాంధీ లేదు. గాంధీ ఎట్లా చూద్దాం, గాంధీ ఎట్లా పెట్టుకున్నారు? రైట్ అండి. ఓకే రైట్. ఓకే వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు, యా ప్లీజ్ మీరు ఆగాలి. లింగం గారు లింగం యాదవ్ గారు, ఒక నిమిషం దయచేసి ఆగండి ప్లీజ్. లింగం గారు రైట్ అండి. లింగం యాదవ్ గారు దయచేసి మీరు ఆగాలి ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ రామ్మోహన్ రావు గారు యా ఎస్ రామ్మోహన్ సార్ మీరు చెప్పండి సార్. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం అంటే అది ఒక వ్యక్తిపై చేస్తున్నటువంటి పోరాటంగా చూడాలా, లేదు అంటే టోటల్ గా పార్లమెంటు వ్యవస్థపై నమ్మకం